మరో కట్ వర్క్ బ్లౌజ్ అయితే స్టిచ్ చేశాను అనమాట. ఇది వచ్చేసి బ్లౌజ్ కస్టమర్ది, అంటే శారీకి ఆపోజిట్ బ్లౌజ్ వచ్చింది. ఇది వచ్చేసి ఫుల్ జార్జెట్ క్లాత్ అనమాట బ్లౌజ్ పీస్. ఇక్కడ హ్యాండ్స్కి శారీలో ఉన్న క్లాత్ని ఆపోజిట్గా కట్ వర్క్కి అయితే స్టిచ్ చేస్తాను అనమాట. బ్యాక్ వచ్చేసి ఇలా కట్ వర్క్. ఇది వచ్చేసి సుచిత్ర సిల్క్ శారీ అనమాట. ఫుల్ షైనీగా ఉంటుంది శారీ. ఈ శారీలో బ్లౌజ్ వచ్చేసి ఇది ఇలా కట్ వర్క్ అయితే నేను మొత్తం టోటల్గా అవుట్ఫిట్ అయితే ఈ విధంగా చేశాను. బ్లౌజ్ అయితే చాలా బాగుంది, కానీ దానికి ఫైనల్గా లుక్ అయితే బాగుంది, కానీ కుట్టడమే చాలా టైం పడుతుంది. చాలా కష్టం ఇలా కుట్టాలంటే. టైం అనేది ఎక్కువ తీసుకుంటుంది బ్లౌజ్కి. కట్ వర్క్ బ్లౌజ్కి కొంచెం టైం పడుతుంది. టోటల్గా బ్లౌజ్ అయితే శారీ కలర్ అండ్ నెక్స్ట్ ఇది మొత్తం హ్యాండ్స్కి శారీలో కలర్ వేసాను అనమాట. బాగుంది కదా బ్లౌజ్ అయితే. సో వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. ఇలా ఫినిషింగ్ ఇవ్వడం చాలా కష్టం అండి, ఎందుకంటే మనకి కట్ వర్క్లో మనం క్యాన్వాస్ వేసుకోవాలి, ఇంకా ఫినిషింగ్ ఇవ్వాలి కాబట్టి కష్టంగా ఉంటుంది. సో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.